హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానా? గుడ్ మార్నింగ్. ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర వేసాను, ఆవాలు, కొంచెం సోంపు, సన్నగా తరిగి పెట్టుకొని ఆనియన్స్, మనకి ఆనియన్స్ వేగినాయండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేస్తున్నాను. అదే కరివేపాకు, మనకి దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకుందాము. మనకి వేగినాయి కాబట్టి సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్, ఇట్లా మన చింతపండు వేయం కాబట్టి ఫ్రై అయినా కూడా నేను ఇగో రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నానండి. ఇవి కూడా వేసేస్తున్నాను. దాంట్లో మగ్గనిద్దాము. ఫ్రై లాగానే వస్తుందండి, టమాటా వేసిన ఫ్రై లాగే వస్తుంది. తోటకూర టమాటా మగ్గించి చూడండి. కొంచెం కారం వేసుకుంటున్నాను, కొంచెం ధనియా పౌడరు, ఇవన్నీ వేసి కలిదిప్పుతున్నాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ ఆప్షన్ అండి, ఇది వేసుకుంటే మీ ఇష్టము. టమాటా వేసిన మనకు చూడండి మగ్గిపోయింది. మనకు టమాటా మనకి గ్రేవీ లాగేం లేదు కదా, ఫ్రై లాగే వచ్చేసింది. ఇప్పుడు మనము దీంట్లో ఏమేస్తున్నాను చూడండి. ఇదంతా పక్కకి నెట్టేసుకొని ఇగో 3 ఎగ్స్ దీంట్లో వేసేస్తున్నాను. కొంచెము అది ఉడకనిద్దామండి, ఎగ్ అలాగా. ఆ ఎగ్లోకి మనం సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఇందాక సాల్ట్ వేసాం కదండి, సరిపోతుంది మనకి. ఇప్పుడు ఎగ్లోకి సాల్ట్, ఎగ్గు తోటకూర ఫ్రై అండి ఇది. మనకి ఎగ్ కూడా బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఈ తోటకూరలో కలిపేసేద్దాం ఎగ్గుని కూడా. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. టమాటా కూడా వేసాం కాబట్టి పుల్లంగా టేస్ట్ బాగుంటుంది. ఒట్టి తోటకూర ఫ్రై అనకుండా ఇట్లాగా కొంచెం వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా తింటారు. మనకు రెడీ అయిందండి.
చివరిగా మనము దీంట్లో కొత్తిమీర వేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి అండి. మనకు స్టవ్ కట్టేసుకుందాం. మనకు రెడీ అయిందండి.